స్వామి దేవుడిని భగవంతుని చూడాలంటే ఏం చేయాలి అంటే బ్రహ్మంగారి చరిత్ర చదివితే కనపడతాడు కదయ్యా అనేవాడు. కాబట్టి ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, ప్రత్యక్షంగా ఆచరణాత్మకంగా చూపించాడు. బ్రహ్మంగారి కంటే అంటే సామాజిక సమరసత ఇంకెవరూ చెప్పలేరు. సమతా భావన అంతకు మించి ఎవరుంటారండి? నిజమైనటువంటి సమతామూర్తి వీరబ్రహ్మేంద్ర స్వామి. గాంధీ ఎప్పుడు మొన్నొచ్చినటువంటి ఆయన్ని తీసుకొచ్చి ఆయన చెప్తున్నారు, కానీ 400 సంవత్సరాల క్రితమే ఏం చెప్పింది. అసలు వేద పురాణ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా సామాన్యుడికి పల్లెపడుచుకు పొలం పనులు చేసుకుంటూ, కోతలు కోసుకుంటూ, కలుపులు తీసుకుంటూ, తమ పని తాము చేసుకుంటూ పాడుకునే విధంగా బ్రహ్మంగారి తత్వాలు ఉంటాయండి. ఇంతకంటే సరళ అంటే ఇంతకంటే సరళంగా ఎవరు చెప్పగలుగుతారు? దేహి దేహముల సందు చందమామ అంటే ఈ తత్వాల్లో ఏ తత్వమైనా తీసుకో, అంతులేని మార్మికత అతి సాధారణమైనటువంటి భాషలో సామాన్యుడికి అర్థమయ్యేటువంటి పరిభాషలు. కొన్ని తత్వానికి అర్థం కావట్లేదు అంటే చాలా అది ఎంత సరళమో అంత నిగూఢం కూడా కొన్ని. అది అసలు అయితే ఆత్మతత్వాన్ని అరటి పండు ఒలిచిపెట్టినట్లుగా అందించాడండి వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను అందుకే చెప్తాను, ఈ రోజు కాదయా 400 సంవత్సరాల క్రితం కాదు, ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత అయినా, 4000 సంవత్సరాల తర్వాత అయినా రామాయణం కుటుంబ జీవనానికి ఈరోజు ఎలా అయితే కొన్ని యుగాలు మారినా ఆదర్శంగా ఉందో, వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం సామాజిక సమరసతకు, సమాజ సంఘటనకు 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల తర్వాత అయినా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన స్పృశించిన అంశం కూడా లేదండి. మనకి కాలజ్ఞానం అనగానే ఏదో భవిష్యత్ విషయాలు అనేటువంటి దీంట్లోనే జనం ఉన్నారు. కానివ్వండి, ఎంతటి తాత్వికత చెప్పారు. భవిష్యవాక్యాలే కాదు కదా, జీవైక్య బోధలో సిద్ధగురు బోధ కావచ్చు, కాళీ మొదట కందాలు కావచ్చు, వీటన్నింటిలోనూ అనేకమైనటువంటి విషయాలు. చాలా సంతోషం మీతోటి వారు కొనుక్కోవటం. ఈ మధ్య కాలంలో అంటే చేసుకున్నటువంటి సుకృతమేమో ఎప్పుడు తప్పించిపోతున్నారు. సాహిత్యం అనేటువంటిది కలకాలం నిలబెడుతుంది. స్వామివారి సాహిత్యం సమాజంలోకి వెళ్తే జరగవలసిందంతా జరుగుతుంది. సమాజ సంస్కరణ జరుగుతుంది, ఉన్నటువంటి అన్నింటిలోనూ మార్పులు వస్తాయి. అయితే అది తీసుకొని వెళ్ళేటువంటి మాధ్యమైనటువంటి రచయితలు ఆ వైపు ఎందుకో తొంగి చూడలేదు. ఇప్పుడు అంటే ఇంతకుముందు కూడా ఉన్నారు మహానుభావులు. ఎందుకంటే రాజమల్లాచారి గారు అప్పట్లోనే పిహెచ్డీ చేశారు బ్రహ్మంగారి తత్వం మీద. లేదు, వారు మొదటి వారు కాదు, వారి ముందు కూడా అనేక మంది స్వామివారి రచనలు చేశారు. పిహెచ్డీగా పరంగా తర్వాత ఈ మధ్యకాలంలో మరికొంతమంది మూలమల్లికార్జున రెడ్డి గారు, మరికొంతమంది కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఒక మంచి విషయం ఏమిటంటే కాళికాంబ సప్తసతి మీద ఇప్పుడు ఇది 5వ పుస్తకం అనుకుంటారు బహుశా కదా. నాగేంద్ర స్వరూపు సాగర్ గారు వారు బాగా తీసుకుని చాలా పెద్ద విపులంగా. తర్వాత మన ఆశ్రమ బ్రహ్మచారి జ్ఞానానంద స్వామి అని చెప్పి వారు కూడా తీసుకుని వచ్చారు. తర్వాత మరొక ఇద్దరు వచ్చారు. చాలా సంతోషం. మీరు ఇందులో 50 పద్యాలు తీసుకున్నారు. వాళ్ళు 300 పద్యాలకు చెప్పారు. 700 పద్యాలకి 700 పద్యాలకు అవునండి. బంధమోక్షములను సంధించును మనస్సు, స్వేచ్ఛనిచ్చి దాన్ని విడువరాదు, విడువకున్న ఆత్మ విశ్వేశ్వరుని చేరు. ఎందుకంటే సరళంగా ఎవరు చెప్తారండి? ఇలకు దిగిడి వేళ కులమెవ్వరికి లేదు, మొదలు శూద్రుడుగను పుట్టువందు, శృతుడు చదువు వెనుక సూత్రుండే విప్పుడుండవు.
జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణః. ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైనటువంటి విషయాలు ప్రస్తావన ఉంటుందండి. జానశ్రుతి అనే ఒక రాజు పడుకొని ఉంటాడు మిద్దె మీద. 2 హంసలు పైన ఆకాశంలో వెళ్తూ ఉంటాయి. ముందున్నటువంటి హంస పేరు భద్రకర్ణ. వెనకున్నది అంటుంది, అరే భద్రకర్ణ, కింద మహారాజు శయనిస్తున్నాడు, నీ నీడ ఆయన మీద పడనివ్వకు. గొప్ప వ్యక్తి. ఈ భద్రకర్ణుడు అంటాడు, ఏమి గొప్పతనం ఆయన గొప్పతనము, ఆ గుర్రబండిలో కూర్చున్నటువంటి రైకుడితో పోల్చుకుంటే ఇది కూడా ఒక గొప్పతనమేనా. ఈయనకి పక్షి భాష అర్థమవుతుంది. చప్పట్లు కొట్టాడు, ఎవరక్కడ అని పిలిచాడు. అదేంటి వస్త్రాలు ఫలాదులు సిద్ధం చేయమన్నాడు. వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. ఆయన ముడుకొని పడుకున్నాడు, ఆయన పాదాలు పట్టుకున్నాడు. కాళ్ళు గాడించి సూత్రుడు అవతలకు పో అన్నాడు. వచ్చిన వాడు క్షత్రియుడు, మరి సూత్రుడు ఎలా అయ్యాడు? శృతత్వ దుఃఖమాప్నోతి ఇది సూత్ర అన్నారు. అంటే మరొకరి గొప్పతనాన్ని విని నీకు దుఃఖం కలిగింది. ఓర్చుకోలేనటువంటి తత్వం, ఈర్ష్య, అసూయ, మనం ఏదైతే జలసి అంటామో, ఇవన్నీ సూత్ర లక్షణాలు అన్నారు. పుట్టుక చేత ఆపాదించలేదండి శాస్త్రం. ఎక్కడ సత్యకాముడు అనేటువంటి పిల్లవాడు గురువు గారి దగ్గరికి సమిత్ప అనే వెళ్ళాడు. గురువు గారు నాకు బ్రహ్మ విద్య చెప్పండి అన్నాడు. ఈ పూర్వాపురాలు చెప్పవయ్యా అన్నాడు. తెలియదు అన్నాడు. తెలుసుకొని రా అన్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. తల్లి చెప్పింది, నేను చెప్తే నీకు అర్థం కాదు, నేను చెప్పింది చెప్పినట్లు నీ గురువుకు చెప్పు. గురువు దగ్గరికి వచ్చి, నా తల్లి తన యవ్వనంలో అనేక మందిని సేవించిందట, నా తండ్రి ఎవరో నా తల్లికే తెలియదట అన్నాడు. గురువు అన్నాడు, వేష్, సత్యం చెప్పడం బ్రాహ్మణ లక్షణం రా అని ఆలింగన చేసుకుని కూర్చో అని కూర్చోబెట్టాడు. విద్య నేర్పించాడు. ఎక్కడ దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు హిందూ సమాజానికి అతి పెద్ద సమస్య ఏమిటి అంటే ఈ కుల వ్యవస్థ. కుల వ్యవస్థ ఉండాలి, అవసరం. ముళ్ళు గుచ్చుకుందనుకోండి కాల్లో, ఆ ముళ్ళుని తీయడానికి మరొక ముళ్ళు కావాలి. దీని పేరు మల్లె ముళ్ళు. రొట్లో పెట్టుకొని తిరిగేవాళ్ళు. ఇది సరిగా లేకపోతే మనకే గాయం చేస్తుంది. దాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటే అడవిదారులో వెళ్ళే వారికి ఇది ఎంతో అవసరం, ఉపయోగం కూడా. గొడ్లో గుచ్చుకుందనేది తప్పు కాదు, ఆ ముళ్ళుని తొలగించడం, సమాజాన్ని సంఘటితం చేయడానికి, సమాజాన్ని సవ్యంగా ముందుకు నడిపించడం కోసము పెద్దలు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. కానీ దీని పరిధులు పరిమితులు తెలుసుకోకుండా మనం భగవంతుడికి కూడా కులం ఆపాదిస్తాం. రాముడికి కులం ఆపాదించాము, కృష్ణుడికి కులం ఆపాదించాము, వీరబ్రహ్మేంద్రుడికి కులం ఆపాదించాము. కులం అనేటువంటి గోడల మధ్యలో వాళ్ళని పరిమితం చేసేటువంటి ఈ పిచ్చి పనులు మనం చేస్తాం. ఇది దాటాలి. ఇది దాటితే తత్వం విశ్వవ్యాపితం అవుతుంది. రామతత్వం ఒక సమాజానికే అవసరమా? పోనీ ఒక ప్రాంతానికే అవసరమా? ఒక దేశానికే అవసరమా? సౌదీ అరేబియాలో రామాలయ నిర్మాణం చేసి రామాయణం పిల్లలకు పాఠ్యాంశాలుగా ఎందుకు నేర్పిస్తున్నారు? ప్రపంచమంతా రామాలయాల నిర్మాణం జరుగుతుంది. ఎందుకు? రాముడి కోసమా? లేకపోతే భారతదేశం మీద వాళ్ళకు ప్రేమ? కాదు. కుటుంబ వ్యవస్థ, మానవ సంబంధాలు, వ్యక్తిగతమైనటువంటి బాధ్యత ఇత్యాదులన్నీ ఒక స్పష్టమైన నిఘంటువు లాంటిది రామాయణం. భగవద్గీత ఎందుకు నేర్పిస్తున్నారు? సెటన్ హాల్ లాంటి యూనివర్సిటీల్లో భగవద్గీత నేర్పిస్తున్నారంటే కేథలిక్ చర్చ్ నిర్వహించేటువంటి వాటిలో కూడా ఎందుకు నేర్పిస్తున్నారు? భగవద్గీత, గీత పట్టుకున్న వాళ్ళ రాత మారిపోతుంది, ఆలోచన ధార మారిపోతుంది. అదే అనేక మంది గీతను ఎందుకు పట్టుకున్నారు? సంస్కృతం మీద ప్రేమ కాదు వాళ్ళకి, భారతదేశం మీద అభిమానం కాదు, లేదా కృష్ణుడి మీద భక్తి కాదు. గీతలో ఉన్నటువంటి గొప్పతనం, ఆ గొప్పతనమే, ఆ జీవన సత్యమే కృష్ణుడి మీద భక్తిని, భారతదేశం మీద గౌరవాన్ని, హిందూ ధర్మం మీద అభిమానాన్ని అన్నింటినీ ఏర్పాటు చేస్తుంది. వీటితో అక్కడికి వెళ్ళాలా? అక్కడ
అక్కడి నుండి ఇక్కడికి వస్తుంది. ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వం సమాజంలోకి వెళ్తే అంటే భగవానుడు చెప్పినట్లుగా చివరిలో ఇది భగవద్గీతాసు శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని చెప్పినట్లుగా ఇది ఉపనిషత్ సారం అని చెప్పినట్లుగా ఇది వేద సారం. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తత్వం చాలా సంతోషం. మీరు అన్ని అన్వయం చేశారు. నేను కొద్దిగా చూసినప్పటికీ సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ఉపనిషత్తుల్ని తర్వాత భగవద్గీతని అన్నింటినీ కోట్ చేస్తూ వచ్చారు. ఈ విధంగా విస్తృతమయంగా రావాలండి. సాహిత్యం సమాజంలోకి వెళ్తే సంస్కరణ దానంతరదే దొరుకుతుంది. చాలా సంతోషం మీరు రావటం. రామబ్రహ్మం గారు మీ దర్శనం కావడం మాకు చాలా జైజనాయన పేరు పెట్టుకున్నారు. జైజనాయన తత్వాన్ని సమాజానికి అందిస్తున్నారు. మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు భాగ్యాన్ని సుఖ సంతోషాన్ని సమృద్ధిగా గోవిందమాంబా సమేతుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి అందించాలని మీ చేత మరింత ప్రయత్నం చేయించాలని సమాజ హిత కార్యంలో మిమ్మల్ని ముందుకు నడిపించాలని